హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ లేఖా చందు వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజైతే ఒక మంచి వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చానండి. సో, ఇక్కడ మార్నింగ్ పాపకి స్కూల్‌లో పెడదామని అయితే ఇక్కడ స్నాక్స్ రెడీ చేస్తున్నాను. బ్రెడ్ తీసుకొచ్చారు మా వారు. రోజు ఫ్రూట్స్ వద్దు మమ్మీ, ఈరోజు బ్రెడ్‌తో ఏమన్నా చేసివ్వు అని చెప్పింది. ఇంకా బ్రెడ్, ఎగ్ అలా కలిపైతే చేయమని చెప్పింది. ఇంక అంత టైం లేదని చెప్పేసి నేనైతే జాము బ్రెడ్ 2 కలిపి ఇంకా నా దగ్గరైతే ఇది ఉండింది. శాండ్‌విచ్ గ్రిల్ మేకరు. ఇంక దీంట్లో అయితే పెట్టేసాను. ఓన్లీ 1 మినిట్‌లో అయితే బ్రెడ్ మంచిగా రోస్ట్ అయిపోతదండి. జస్ట్ దానికి ఆయిల్ అయినా లేకపోతే నెయ్యయినా రాసుకొని ఇంక మనం ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్‌గా అయితే అయిపోతది. నా దగ్గర నెయ్యి లేదని చెప్పేసి ఆయిల్‌తోనైతే చేసేసాను. ఇంక ఇక్కడైతే మ్యాగీ చేస్తున్నానండి. ఎప్పుడు పెట్టను మ్యాగీ. ఎప్పుడో ఒకసారి 2, 3 మంత్స్‌కి అట్లయితే పెడుతుంటానండి. రెగ్యులర్‌గా ఏం పెట్టను. ఇంకా ఈరోజు టిఫిన్‌కి ఏం నైట్ నానబెట్టలేదని ఇంక పొద్దున్న అన్నం అంటే తినరు కదా! సో, వాళ్ళకైతే మ్యాగీ తెప్పించాను. ఇంకా దోసకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. కొంచెం చేదొచ్చింది. దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేసి ఇంకా కర్రీ అయితే చేస్తున్నాను. వెజిటబుల్స్ అయితే అయిపోయాయండి. ఇంకా మా వారికి చెప్తే ఆ రోజు వెళ్లి తీసుకొచ్చారు వెజిటబుల్స్. వెజిటబుల్స్‌కైతే నేను కూడా వెళ్దాం అనుకున్నానండి. కానీ బయటికి వెళ్ళేదుంది ఒక పని మీద. నా ఫోన్ అయితే చాలా హ్యాంగ్ అవుతుందండి. ఆహ్, యాడ్స్ అయితే బాగా డిస్‌ప్లే అవుతుంది ఫోన్ మీద ఎందుకో మరి. ఈ మధ్య రీసెంట్‌గా అయితే చాలా వరకి ఇట్లాంటి వాళ్ళే వస్తున్నారు రిపేర్‌కనైతే అన్నారు. అక్కడ రిపేర్ చేసేవాళ్ళు. మరెందుకో అలా ఊకే యాప్స్ అయితే వస్తున్నాయి డిస్‌ప్లే మీద. కొత్త ఫోన్ ఎందుకిలా అవుతుందనైతే చాలా చిరాకనిపించింది నాకు. 4, 5 డేస్ నుంచయితే ఇంకా అలాగే కనిపిస్తున్నాయి యాప్స్. ఇంకా ఎందుకు ఫోన్ మళ్ళీ పాడైతదనైతే చూపియడానికి అయితే వెళ్ళాము. ఇంకిక్కడ బ్రెడ్ అయితే పైన అతుక్కున్నాయండి. ఫస్ట్ టైమ్ బాగా ఆయిల్ రాసాను. సెకండ్ టైమ్ ఆయిల్ రాయడం కొంచెం తగ్గింది. తక్కువ రాసాను. సో, ఇంకా పైనైతే అతుక్కున్నాయి. కానీ ఇలా వేడి వేడిగా తింటే చాలా బావుంటాయండి. క్రిస్పీగా భలే ఉంటాయి. నేను గ్రిల్‌లో అయితే ఎగ్‌తోని ట్రై చేయలేదండి. నార్మల్‌గా పాన్‌తోనే అయితే ట్రై చేశాను. ఇంకా రెడీ అయిపోయి నేనైతే మా వారితో కలిసి ఫోన్ రిపేరింగ్‌కైతే వెళ్ళానండి. ఫోన్ రిపేర్ చేపించుకున్న తర్వాత మేము క్రోమాకైతే వెళ్ళాము. ట్రైపాడ్ తీసుకుందామని. ట్రైపాడ్ అయితే క్రోమాలో మ్యాగ్నెట్ అట్లా అటాచ్ అయితది కదా ఫోన్‌కి. ఇంకా అలాంటి ట్రైపాడ్స్ అయితే ఉన్నాయంట. 1200 1500 చెప్పారండి. అలాంటిదేమొద్దు. నా ఫోన్‌కి మ్యాగ్నెట్ సపోర్ట్ లేదు గదా! అనైతే మేమొచ్చేసాము అక్కడి నుంచి. ఇంకా మా వారు నన్ను డీమార్ట్ దగ్గర వదిలేసి ఇంక డ్యూటీకైతే వెళ్ళిపోయారు. నేనొక్కదాన్నే ఇంక డీమార్ట్‌లో ట్రైపాడ్స్ ఏమైనా ఉంటాయేమో అని వెతకడానికైతే వచ్చానండి. ట్రైపాడ్స్ అయితే అస్సలు లెవ్వు. ఇక్కడైతే ఫోన్ స్టాండ్ ఉందంట. నా దగ్గర ఆల్రెడీ ఒక స్టాండ్ అయితే ఉంది. ఫోన్ మొబైల్ స్టాండ్. ఇంక వద్దనైతే ఇంకా సన్ స్క్రీన్స్ అవి చూస్తున్నాను. నాకు కావాల్సిన సన్ స్క్రీన్ అయితే లేదక్కడ. సో, కొద్దిసేపు అలా డీమార్ట్‌కొచ్చానని ఇంకా క్రీమ్స్ అవి చూసేసి ఇంకా వేరే చోటుకైతే వెళ్ళాను. మా ఇంటి అంటే డీమార్ట్‌కి దగ్గరే రిలయన్స్ డిజిటల్ అయితే ఉందండి. సో, అక్కడికైతే వెళ్ళాను. అక్కడ కూడా నాకు ట్రైపాడ్ అయితే దొరకలేదు. ఇంత పెద్ద ఫోన్ షాప్స్, ఎలక్ట్రానిక్ షాప్స్‌లల్ల ఎందుకు దొరకట్లేవో అర్థం కావట్లేదు. డీమార్ట్‌కెళ్ళిన డీమార్ట్‌లో దొరకలేదు. ఇప్పుడు రిలయన్స్ డిజిటల్‌కొచ్చినాయి. ఇక్కడ కూడా దొరకలేదు. నెక్స్ట్ వేరే ఎక్కడైనా చూడాలి ఎక్కడ దొరికిద్దో. ఈరోజు ఎట్లైనా తీసుకొని ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. ఎంత తిప్పలు పడుతున్నానో ట్రైపాడ్ కోసం. ఆన్లైన్లో ఆర్డర్ పెడితే మనకి ఎట్లుంటుందో తెలియదు కదా. సో డైరెక్ట్ వెళ్ళి చూద్దామంటే అస్సలు దొరకట్లేదు. ఇప్పుడు యూట్యూబ్‌లో రీల్స్ గానీ, వీడియోస్ గానీ చేసేవాళ్ళు ఎక్కువయ్యారు కదండీ! సో, వాళ్ళ కోసమైనా ట్రైపాడ్స్ ఇట్లా షాప్స్ అలా ఉంటే బావుంటుంది గదా! ఓన్లీ ఆన్‌లైన్ అంటే క్వాలిటీ ఎలా వస్తుందో మనకు తెలీదు. తీసుకున్న తర్వాత మొత్తం వేస్ట్ అయిపోవడం ఎందుకు? బయట చూసి తీసుకుందామంటే అస్సలెక్కడ దొరకట్లేదండి. మా ఏరియా దగ్గరైతే మొత్తం చూసాను. ఎక్కడా లేదు. ఇంకా బజాజ్ ఎలక్ట్రానిక్స్ కూడా వెళ్ళాము. అక్కడ కూపన్స్ ఉన్నాయి మాకు. అవి యూజ్ చేసి ఉంటే తీసుకుందామని అయితే వెళ్ళాను. కానీ ఇంకా బజాజ్‌లో గూడా లేదంట. వాళ్ళొక అడ్రెస్ చెప్పారు. పక్క గల్లీలోనే ఉంటుంది. షాపు చూడండనైతే చెప్పారు. అక్కడికి వెళ్తే అక్కడ గూడా దొరకలేదు మాకు. 1 అవర్ వెతికిన తర్వాత మాకైతే ఒక 2 షాప్స్ కనిపించాయండి. ఒక షాప్‌లో అడిగితే దాంట్లో ట్రైపాడ్ అంటే డ్యామేజ్ అయ్యి ఉందని చెప్పారు. పక్క షాప్‌లో అడిగితే ఉందన్నారు. వాళ్ళు అంటే ఏఐ ట్రైపాడ్స్ అయితే ఉన్నాయని చెప్పారు. ఎట్లా అంటే మనం 360 డిగ్రీస్ ఆటోమేటిక్‌గా రొటేట్ అవుతుందనమాట. మన ఫేస్ ఒక్కసారయితే స్కాన్ చేయాలి దాంట్లో. స్కాన్ చేసిన తర్వాత ఇంక మనం ఎటెళ్తే అటు వస్తదంట. 360 డిగ్రీస్ వరకైతే తిరుగుతదన్నారు.
తిరిగి ఇంటికైతే వచ్చేసానండి. ఎక్కడ దొరకట్లేదు ట్రైపాడ్ ఎందుకో మరి. చాలా అంటే చాలా షాప్స్ ఒక 10 షాపుల దాకా తిరిగినామనుకుంటా నాకు తెలిసి. ఎక్కడ దొరకట్లేవు. స్టాక్ లేవంటున్నారు. డ్యామేజ్ పీసెస్ ఉన్నాయంటున్నారు. ఇప్పుడు లాస్ట్ చూసిన షాప్‌లో అయితే ట్రైపాడ్స్ ఉన్నాయి గానీ ఏఐ అంట. 360 డిగ్రీస్ రొటేట్ అయితది. మనం ఎటెళ్తే అటు ఎళ్తది అని అయితే అంటున్నారు. కానీ అవేంటంటే ప్రైస్ ఎక్కువుంది. 4000, 3500 అట్లయితే అంటున్నారు. ఒక 2500కి అట్లా ఇస్తే తీసుకుంటా అనైతే అడిగాను. కానీ అంత తక్కువ అయితే అవ్వదు. 3000కి అయితే ఫైనల్ చేస్తా అంటున్నారు. ఇంకా ఆన్‌లైన్‌లో అట్లా చూద్దాము. ట్రైపాడ్‌కి ఎందుకు అంత మనీ పెట్టడం అనేసి ఇంటికైతే వచ్చేసాను. సో, ఇప్పుడు ఆన్‌లైన్‌లో అట్లా చూసి అయితే ఆర్డర్ పెట్టుకుంటాను. ప్లీజ్ అండి మీకు ఎవరికైనా తెలిసుంటే మాత్రం ట్రైపాడ్ గురించి కొంచెం చెప్పండి. తీసుకుంటాను నేను. ఆన్‌లైన్‌లో అయినా పర్లేదు, ఆఫ్‌లైన్‌లో అయినా పర్లేదు. ఎల్బీ నగర్ ఏరియాలో ఎక్కడైనా ఉంటే చెప్పండి. ఒక్కదాన్ని తిరగలేనని మా తమ్ముడైతే వచ్చాడండి. మా బాబాయ్ కొడుకు. లాస్ట్ వీడియోలో చూసారు గదా! ఇంకా మా వారు డీమార్ట్ దగ్గర వదిలేసిన తర్వాత అయితే ఫోన్ చేశాను. "వస్తావారా బయటికెళ్ళి అట్లా చూసొద్దాం" అనంటే ఇంకా వచ్చాడు. ఒక 20 మినిట్స్‌లో అయితే వచ్చాడు. నేను చెప్పడం మర్చిపోయాను. మా వారైతే మార్నింగ్ కూరగాయలైతే ఇచ్చి వెళ్లారండి. మేము బయటికి వెళ్ళామని చెప్పాను కదా! వచ్చినాక సదిరేద్దాంలే అనైతే నేను ఏం సదరలేదు. మార్కెట్‌లో అయితే ఎన్ని రోజులైనా కూరగాయలు ఫ్రెష్‌గా ఉంటాయండి. మనం ఇంటికి తీసుకొచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బయట పెట్టామంటే మొత్తం వాడిపోతా ఉంటాయి. మరి ఎందుకో గానీ వాళ్ళు వాటర్స్ అవి స్ప్రే చేస్తారు కదా! ఇంకా వాటి వల్ల కావచ్చు ఫ్రెష్‌గా ఇంకా మొత్తం కూరగాయలైతే సదిరేస్తున్నానండి. వీక్‌కి ఒకసారి అట్లయితే తెచ్చుకుంటాము. ఇప్పుడు పిల్లలు వెజిటబుల్స్ తింటే స్కూల్‌కి కూడా అట్లా మంచిదే వెళ్తున్నారు కదా! కదండీ. ఇంకా సో, నేను చేసిన ఫాస్ట్‌గా అయితే మఖానా అయితే అయిపోతున్నాయి లిటిల్ తింటున్నాడు. మీరు షార్ట్ వాళ్ళకి వీడియోలో మార్నింగ్, చూసారో లేదో ఈవినింగ్ మఖానా అట్లా రెసిపీ అయితే వండేసరికి చేశాను. ఒకవేళ వెజిటబుల్స్ అయితే చూడకపోతే ఇంకా వెళ్ళి తొందరగా చూడండి అయిపోతున్నాయి. ఒకసారి. ఇంకా లిటిల్ అయితే పడుకున్నాడండి స్కూల్ నుండి రాగానే. వాడిని లేపలేదు నేను. టైం అటు ఇటు 7 అవుతుంది. ఇంక అప్పుడైతే లేపి హోంవర్క్ రాపిచ్చి వాడికైతే ఫ్రెష్ అప్ చేపిచ్చాను. ఇంక రాగానే ఫ్రెష్ అప్ అవుతాడు గానీ పడుకున్నాడు. బాగా అలసిపోతున్నాడు గదా! ఎందుకో మరి 2, 3 డేస్ నుంచయితే వాడు అలానే పడుకుంటున్నాడు. సడెన్‌గా ఇంకా ఫోను చూస్తూ, చూస్తూ అట్లనే పడుకుంటాడు. ఇంకెందుకు లేపడము సగం సగం నిద్రలో ఇప్పుడైతే కొంచెంసేపు యూట్యూబ్ ఎక్కడ పడుకొనిస్తే చూసినా వాడికి కూడా ఫేమస్ ఫ్రెష్‌గా కదండీ. ఉంటుంది అందరూ గదా మైండ్ వీడియోస్ అనేసి చేస్తున్నారు. ఈ నేనైతే ఏం ఎలక్ట్రానిక్ లేపలేదండి. ఇంకా షాప్స్‌లలో 7:00 అట్లా అయితే లేపాను. ట్రైపాడ్స్ ఏదన్నా వీళ్ళు ఈవినింగ్ వచ్చి పెట్టి పడుకుంటే అమ్మితే వాళ్ళకి ఏంటంటే కూడా యూజ్ నైట్ ఉంటుంది తొందరగా కదా! పడుకోరండి. బాగానే చాలా ప్రాఫిట్ లేట్ అయితే అయిపోతది వస్తది. వాళ్ళు మరి ఎందుకు అలా పడుకునేసరికి. చెయ్యట్లేదు ఇంక అట్లా నాకైతే మన అర్థం వాళ్ళ దగ్గర కావట్లేదు. ఉండి ఇంకా కబుర్లు, కాంటెంట్ కబుర్లు చెప్పి క్రియేటర్స్ ఎక్కడ స్టోరీస్ చూసినా అట్లా వాళ్ళే అడుగుతారు. ఉన్నారు. అవి వీధికి చెప్పి ఒకళ్ళైనా ఉంటారండి. అట్లయితే మరి పడుకోబెట్టాలి. వాళ్ళందరూ దగ్గర దగ్గర తీసుకుంటారు 1, కదా! ఇలా 1 అమ్మితే అవర్ దాకా ఎందుకు అయితే ఇలా పడుకోబెట్టాలి ఆలోచించట్లేదో వాళ్ళని అర్థం కావట్లేదు పక్కనుండి. నాకు. ఎక్కడ అడిగినా ఏఐ ట్రైపాడ్ ఉంది అలా అయితే అంటున్నారు. ఏఐ ట్రైపాడ్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళు తీసుకొని ఏం చేస్తారండి? కొంచెం ఆహ్, పర్ఫెక్ట్‌గా ఉన్నారు, రీల్స్ చేస్తున్నారు అంటే వాళ్ళకైతే అవి ఏఐవి అలాంటివైతే యూజ్ అవుతాయి. ఇంకా నాలాంటి చిన్న చిన్న క్రియేటర్స్‌కి ఇంకా అంత పెద్ద పెద్ద అమౌంట్ పెట్టి ట్రైపాడ్స్ ఎందుకనైతే వచ్చేసాము. ఏం తీసుకోలేదు. మేము ఇంటికొచ్చేసరికి 3:15 అయితే అయిపోయిందండి టైము. నాకసలు హెడ్డేక్ బయటికెళ్ళొస్తే మాత్రం తల బాగా పట్టేస్తదండి. ఫుల్ హెడ్డేక్ అయితే స్టార్ట్ అయిపోయింది. అస్సలు నా వల్ల అవ్వట్లేదు ఇంకా. ఇంటికొచ్చి ఆ టైంలో కూడా నేను ఒక వీడియో ఉంటే దాన్ని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేశాను. దాని తర్వాత 4:15కి ఆ టైంకైతే ఇంకా తిన్నాను. సో, తిన్న తర్వాత అయితే నాకు హెడ్డేక్ మొత్తం తగ్గిందండి. అప్పటిదాకైతే బాగా హెడ్డేక్ ఉండింది. ఇంకా ఇక్కడైతే డే మొత్తం పడలేదండి వర్షము. నైట్ స్టార్ట్ అయింది. ఒక 1 ½ అవర్ దాకా అయితే పడింది. మరీ ఎక్కువ కాదులెండి. కొంచెం నార్మల్‌గానే పడింది. ఇంక ఇక్కడైతే లిటిల్ హోంవర్క్ చేస్తున్నాడు. చిన్నారి ఆల్రెడీ ట్యూషన్‌లో మొత్తం ఫినిష్ చేసొస్తుంది. ఇంకా మా వారైతే ఇంటికొచ్చిన తర్వాత ఇంకా హోంవర్క్ అయితే రాపిస్తున్నారు. నేను చెప్పిన దానికంటే మా వారు చెప్తేనే పిల్లలకి బాగా ఎక్కుతదండి. కొంచెం క్లియర్‌గా చెప్తారు. నేను చెప్తే అస్సలు పట్టించుకోరు. పిల్లలైతే బాగా సతాయిస్తారు రాయనని చెప్పేసి. అప్పుడప్పుడు పిల్లలకి ఇలా హోంవర్క్స్‌లో గానీ, పిల్లల విషయంలో దేంట్లోనైనా గానీ ఆహ్, ఆహ్, ఫాదర్ సపోర్ట్ కూడా ఉండాలండి. ఓన్లీ అంటే మదర్సే చెప్తే వాళ్ళు ఇంట్లోనే ఉంటాం కాబట్టి అంత పట్టించుకోరు వాళ్ళు. ఫాదర్ చెప్పిందైతే వేరే ఉంటుంది గదా! సో, జొన్న రొట్టెలైతే చేస్తున్నాను. ఏదో అలా అలా అయితే ట్రై చేశానండి. బానే వచ్చాయి. పర్లేదు. కొంచెం పిండి లూజ్ అయింది. సో, అక్కడక్కడ గ్యాప్స్ అయితే వచ్చేసాయి. ఇంక ఇదైతే మంచిగా అయింది. ఒకసారి వీడియో తీయండి. పెనం మీద వేస్తాననైతే మా వారికి ఇచ్చాను ఫోను. ఇంక వేయగానే చూడండి మీరు ఏమైందో. మొత్తం విరిగిపోయిందండి. ముందు చేసిన రొట్టెలన్నీ బానే వచ్చాయి. వీడియో స్టార్ట్ చేయగానే ఎందుకో మరి దేనికది మొత్తం విడిపోయింది.
ఆహ్, రొట్టె మొత్తం ఖరాబ్ అయితే అయిపోయింది. అలా విరిగినా పర్లేదు కష్టపడి చేశాననైతే ఇంకా అట్లనే వేసేసాను. అవి బానే ఫ్రై అయిపోయాయి. ఎలాగో మనం తినేది తుంచుకొనే తింటాం కదండీ! సో, అప్పుడప్పుడు ఇలాంటి ఫ్లాప్‌లు గూడా పెట్టాలి వీడియోస్‌లో. అన్ని వంటలు అందరికీ కుదరవు కదండీ! ఒకవేళ కుదిరినా కానీ అన్ని సార్లయితే కుదరవు గదా! సో, ఇంకా అప్పుడప్పుడైతే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇవి వంటలు చేసేటప్పుడైతే చాలా చాలా కామన్ అండి. ఇంకా నా వీడియో మీకు ఒకవేళ నచ్చినట్లయితే నా ఛానల్‌ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే అస్సలు చూడకండి. మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈరోజైతే లైవ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లేఖా చందు ఈజ్ ఆన్ లైవ్ అని అయితే పడిద్ది. సో, దాన్ని క్లిక్ చేసి అయితే లైవ్‌లోకి జాయిన్ అవ్వండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. ఇన్ఫార్మ్ చేయట్లేదని చెప్పారు కదా! సో, ఇన్ఫార్మ్ అయితే చేస్తున్నాను. లైవ్ అయితే చేస్తానండి. 2:30 ఆర్ 3:00 అట్లయితే స్టార్ట్ చేస్తాను లైవ్. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లైవ్‌లో జాయిన్ అవ్వండి. మంచి మంచి కమెంట్స్ చేయండి. నేను చదివి వాటికి రిప్లై అయితే ఇస్తాను. సో, అంతేనండి ఇవాల్టి వీడియో అయితే. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే చెప్పాను కదండీ! లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. బాయ్ బాయ్.